తాళూరు శ్రీనివాసరావు విజయ్ కుమార్ గారు నిజంగానే వీరంతా మీడియా ముందుకు వచ్చి మన లక్ష్మణ్ గారు అన్నట్లు సీనియారిటీ నాకు 70 ఏళ్ళు వచ్చింది, ఈ వయసులో నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే ఆయన అన్ని మాట్లాడి అన్ని బయట తెస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా డీటెయిల్స్ రెడీ అవుతున్నాయి, ఈ లోపల మాత్రం మీరు మాతో పాటు రావాలని చెప్పేసి తీసుకువెళ్ళి 55 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు ఇదే మహానుభావుడు అన్న మాటలన్నీ ఈరోజు బయటకు వస్తున్నాయి. ఏమేమి దిగొచ్చాడా? 70 ఏళ్ళు దాటితే ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ దేశంలో? జయలలితను అరెస్ట్ చేయలేదా? లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేయలేదా? ఓంప్రకాష్ చౌతాలాని అరెస్ట్ చేయలేదా? నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు ఈరోజు కేఎస్ఆర్? వెన్ యూ ఆర్ సేయింగ్ అండ్ సపోర్టింగ్ విత్ ఏ ఫాల్స్ ఎవిడెన్స్ క్లెయిమింగ్ దట్ ఎస్ నేను ఇది చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళ పరుగు తీసి ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇటువంటిది మేము చెప్పలేదు అక్కడ. ఇంగ్లీష్ మాకు రాదా? చదువుకోలేదు నువ్వు? కనీసం అర్థం చేసుకుంటాం రాదా? లేకపోతే ఎవరినన్ను అడిగితే చెప్తారు కదా మీనింగ్. ఈజ్ దేర్ అమరావతి మెన్షన్డ్ ఇన్ దట్ ఆర్టికల్? మిస్టర్ కేఎస్ఆర్, ది సో కాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఐఎమ్ ఆస్కింగ్ యూ నౌ. నువ్వు వెకిలి నవ్వులు నవ్వుతూ సపోర్ట్ చేస్తూ నేను చూశానని మాకు తెలియదు అనుకున్నావా? ఏ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది. నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఎయిడ్స్ కంట్రోల్ మీద రకరకాల సామాజిక పరిస్థితుల మీద అనేక రకాల సర్వేలు చేస్తుంటారు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో, ఈవెన్ పల్లెటూరులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అటువంటి సంస్థ ఇచ్చినటువంటి డేటాని నీకు చదవటం చేత కాదో లేదా చదివిన దాన్ని వక్రీకరించి అక్కడ ఓవరాల్గా దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్తూ కర్ణాటక ఫస్ట్ ప్లేసు, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేసు, తెలంగాణ 5th ప్లేస్ అని చెప్పేసి నంబర్ చెప్తే ఆఖరి దాన్ని కూడా పక్కన పెట్టి అగ్రస్థానం అంటావా? సరే 1 or 2 అది పక్కన పెడదాం. దానికి ఎక్కడుండో ఎక్కడ జరుగు డ్రా నాతో పాటు. నేను 8 years ఉన్నా లండన్లో. ఎక్కడుండో బ్రోతల్ హౌసెస్ లండన్ నడిబొడ్డులో ఉంటుంది. సోహో అనే ఏరియాకి వెళ్తే అందరికీ తెలుసు. ఓకే, బాంబే రెడ్ లైట్ ఏరియా వినలేదా? కోల్కతా రెడ్ లైట్ ఏరియా వినలేదా? అలాగని చెప్పేసి కోల్కతా అంతా ప్రాస్టిట్యూట్స్ నిండిపోయిందంటావా? మిస్టర్ కేఎస్ఆర్ అండ్ కృష్ణరాజు, వేర్ ఆర్ యూ? వై ఆర్ యూ హైడింగ్? అబ్స్కాండింగ్ ఎందుకు? నువ్వేం తప్పు చేయలేదని చెప్పేసి మీరిద్దరూ కూడా కనీసం అపాలజీ చెప్పలేదు కదా మీ మేనేజ్మెంట్తో సహా. మీరు తప్పు చేయనప్పుడు అపాలజీ కూడా చెప్పడానికి మీకు మనస్కరించినప్పుడు వై యు ఆర్ అబ్స్కాండింగ్? కృష్ణరాజు, నీకు దమ్ముంటే బయటికి రా. కలుగులో ఎలుకలాగా దాక్కో మాకు. ఎలాగని నేను పట్టుకుంటారు. నువ్వు సీనియర్ జర్నలిస్టువా? నీ ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తావా? ఎక్కడో ఇచ్చిన సర్వే దాన్ని పక్కదారి పట్టించి మీరిద్దరూ కలిసి వేసి విషం కక్కితే ఊరుకుంటారనుకున్నావా? సరే, దానికి నిరసనలు తెలుపుతూ మీరు దొరకలేదు కాబట్టి దొరికితే మిమ్మల్ని కొట్టేవాళ్ళని చెప్పుతో మీ ఫోటోలు దొరికినాయి కాబట్టి దానికి నిరసన తెలిపితే ది సోకాల్డ్ అనదర్ సీనియర్ జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు ఈరోజు వచ్చి? శంకర్ జాత్ అంటావా? అసలు నువ్వు జర్నలిస్టువా? గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారువా? లేదంటే మంత్రి పదవి అలగబెట్టిన పేరుగాంచిన సకల శాఖ మంత్రివా? అసలు నువ్వేంటే చెప్పు. దీన్ని కదా సంక్రమం అంటారు. సార్ విజయ్ కుమార్ గారు, ఎనీథింగ్ నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే ఓపెన్గా చెప్పండి. ఐ డోంట్ మైండ్, ఐ విల్ టేక్ ఇట్. తప్పేం లేదు. ఎందుకంటే మీ అనుభవంలో ప్రపంచంలో క్యాపిటల్ సిటీగా, మన ఎకనామికల్ క్యాపిటల్ సిటీగా ఉన్న లండన్ కూడా చూసి వచ్చినాడు కాబట్టి ప్రపంచ దృష్టిలో మీకు మంచి అవగాహన ఉంది. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది అమరావతితో ముడిపడి ఉందండి. మీకు రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగే అమరావతి రైతులతో కూడా మన కర్నూలులో జోడో యాత్ర వెళ్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు డిస్కస్ పెట్టి ఎనామినస్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మద్దతు ప్రకటించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్నారు. ఆ విషయంలో మేము కూడా అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్లు కానీ, ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గారు షర్మిల గారు కానీ ఎప్పుడు కూడా అమరావతి మహిళల తరఫునే ఉన్నాం. ఇప్పుడే మీ ఛానల్లో చూశాను, మా అధినేత షర్మిల గారు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. అలాగే అపాలజీ చెప్పడమా చెప్పొద్దు అనేది జగన్ గారి యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. భారతిరెడ్డి గారు దీని మీద స్పందించాలని ఆమె కూడా స్పందించడం చాలా హర్షదాయకం. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా ఆవిడ ప్రకటించిన ప్రకటన హర్షం వ్యక్తం చేస్తూ, మీకు ఒకవైపు చంద్రబాబు నాయుడు మీద ఒకవైపు కక్ష అయితే చంద్రబాబు నాయుడు గారి మీద, రెండో వైపు అమరావతి మహిళల మీద చాలా కక్షపూరితంగా ఉన్నారండి. ఆయన ఎప్పుడు 5 సంవత్సరాల కాలంలో సుదీర్ఘమైన
ఉద్యమం చేశారండి. వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు కూర్చున్నా, ఎన్ని ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, వాళ్ళ ఇంటి ముందు బ్యారికేడ్లు కట్టినా, లేకపోతే పరదాలు కట్టినా, పోలీసులు నుంచోబెట్టినా, ఎక్కడొక్కడ మొక్కవోని ధైర్యంతో వారు కులాలకి మతాలకు అతీతంగా ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే మీకు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చంద్రబాబు గారి వైపు ఓటు వేయడానికి అది పోలరైజ్ అయింది. అలాగే మీకు రాష్ట్రంలో మన వైసీపీ తప్పితే అన్ని పార్టీలు కూడా అమరావతికి మద్దతుగానే నిలిచాయి. ఆయన ఏంటంటే ఒక ఇన్నమనస్కి ఒక మాట నెగ్గాలి అని ఒక మొండి పట్టుదల కాదు, మీకు ఆ వ్యవస్థలను ఎలాగైతే మేనేజ్ చేయాలనేది దానికి బాగా అక్కడ మోడీ గారు ఎలాగైతే వ్యవస్థలు మేనేజ్ ఆ విషయంలో మటుకు మోడీ గారు పెద్ద గురువు ఆయనకి వ్యవస్థలు మేనేజ్ చేయడంలో. మీరు చూస్తే ఈయన పరామర్శకి వెళ్తే ఏమండి పెళ్లికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, లేకపోతే జైలు దగ్గరికి వెళ్ళినా, లేకపోతే బయటకు వచ్చిన జెండాలు లేకుండా ఆయన రాలేకపోతున్నారు. ఇదే 2019 నుంచి 24 వరకు వైసీపీ మన టీడీపీ జెండాలు పట్టుకోవడానికి బయట రావడానికి చాలా స్ట్రగుల్ ఫీల్ అయిపోయారు టీడీపీ వాళ్ళు. అంటే అన్ని కేసులు పెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజ్ఞతతో ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రోజున వారు జెండా పట్టుకు రాగలుగుతున్నారు. అది ఒక మంచి పాలన జరుగుతుంది అనేదే మా ఉద్దేశం. ఎందుకంటే మేము కూడా జగన్ గారు ఓడిపోవాలి, ప్రభుత్వం మారాలని కోరుకున్నాం, కానీ మేము ఇప్పుడు కూడా అధికారంలో రావాలనేసి ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ప్రజల పక్షం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా. మనం చేయబోతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ముందుకు వెళ్ళాలని మేము ఎప్పుడు కూడా సదుద్దేశంతో ఏదైతే మంచి ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మేము వెనకాల నుండి నడిచాం. అలాగే ఉదయం సజ్జల రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకి, మొన్న కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలకి తేడా లేదండి. మీరు ఈయన విషయంలో కేసు కట్టి మరి ఈయన ఎందుకు లోపల మీరు ఇందాక ప్రశ్నించారు, సజ్జల రామకృష్ణ గారి మీద కేసులు ఉన్నాయి, ఎందుకు వేయలేకపోతున్నారు, లోపలికి తీసుకురాలేకపోతున్నారండి. అంటే ఇటువంటి వీక్నెస్ ఏదో వెయిట్ చేద్దాం అనుకుంటే రోజులు తడిపడి పోతున్నాయి. తర్వాత ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోతున్నాం అనేది దృష్టించుకోవాలి కూటమి నాయకులు. ఎందుకంటే ఒక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ లోపాలన్నీ కూడా సరిచేసే లోపల కొద్దిగా నేరస్తులు తప్పించుకుంటారు, అమాయకులు బుక్ అయిపోతారు. మొన్న మీరు అంటే అన్నెసరీ డిస్కషన్ అంటే మొన్న పిల్లలు కొట్టారు, అదే విధానం మిగిలిన వారు కొట్టొద్దు. మిగిలిన వారు కఠినంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? మహిళల్ని అంత మాట అన్నాడంటే అసలు మీకు మహిళని ఆ మాట అనంటే వస్తా సార్. తల్లినే తేడాగా మాట్లాడిన వాళ్ళు, చెల్లినే అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు కోఆపరేట్ చేసిన వాళ్ళు వైసీపీ మీడియా ద్వారా పబ్లిక్ చేసిన వాళ్ళు. పెద్ద విషయం ఏముందండి వీళ్ళకి? అది విషయం అనిపించడం లేదు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారని ఒక పబ్లిసిటీ అయింది. ఆయన కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తున్నారు, అది అక్రమం అంటున్నారు. మీరు అక్రమంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది మహిళల్ని కాళ్ళు బూట్లు పెడుతున్నారు? ఎంతమంది తరిమి కొట్టారు? అప్పుడు అనిపించలేదా? తల్లిని ఇష్టాసాన్ని మాట్లాడుతున్నప్పుడు అది ఖండించడం తనకు అనిపించలేదా? మా అధినేత షర్మిల గారిని అంటున్నప్పుడు మీకు ఖండించలేదు. ఆ విషయంలో మీకు ఏమి అనిపించలేదా? ఈ విషయంలో ఏంటంటే సార్, ఆయన 2014లో చంద్రబాబు నాయుడు గారు గ్రహించలేకపోయారు. వైసీపీ డౌన్ లో ఉంది, కాంగ్రెస్ పార్టీ రేజ్ అవుతుంది. 2014లో హిందూపూర్లో ఓ సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ 10%కి వెళ్తుంది అనేది ఓ సర్వే వచ్చిందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఎదగనివ్వకూడదు, మన వాళ్ళని కూడా మన పార్టీలో తీసుకోవాలని. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డౌన్ అవడం, ఇక్కడ వెళ్ళి పోలరైజ్ అవుతున్న ఈ నాయకులందరూ కూడా ర్యాలీగా ఒకవైపు వైసీపీకి ఒకవైపు టీడీపీకి వెళ్ళిపోవడం, దాంతో రాష్ట్రంలో అడిగే ప్రతిపక్షం లేకపోయింది. ఇప్పుడు వామపక్షాలు ఉంటాయి ప్రశ్నిస్తే, కాంగ్రెస్ పార్టీ అంత నేషనల్ వైడ్ ఇంపాక్ట్ ఉంది కదా సార్? ఉండదు కదా. ఇప్పుడు అమరావతి ఇక్కడ మాట్లాడామంటే ఓ 10 మంది మాట్లాడినా రాహుల్ గాంధీ గారు అందుకుంటారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడగలరు, ప్రతిపక్ష నాయకుడు ముందుకెళ్ళగలరు. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి, ఒక సైకోపాల్ నడిచింది కాబట్టి, ఆ విధంగా మీకు సాక్షి మీడియా మీకు బయట ఎక్కడ నెట్ లో రాదండి, డిటిహెచ్ లో వస్తుంది. అన్ని డిటిహెచ్ లో వస్తుంది. అన్ని డిటిహెచ్ లో ఎలాగొస్తుంది? ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎలా వస్తుంది? అంటే రావద్దు, తొక్కేమని ఎవరు చెప్పడం లేదు. కానీ కొత్తగా ఇంకొక ఆయన ఎవరు వచ్చారు 10 టీవీ నుంచి, ఎలా కేఎస్ఆర్ కన్నా దారుణంగా మాట్లాడతారు. ఇప్పుడు రామచంద్రమూర్తి గారిని సలహాదారుగా ఉండేవారు, ఆయన ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు? రామ్ అని ఎంతకన్నా దారుణంగా మాట్లాడేవాడు. విజయ్ కుమార్ గారు మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి
కె రామచంద్రమూర్తి గారి హెచ్ఎంటీవీలో ఉండగా నేను ఆయన శిష్యుడిని, ఆయనే నన్ను పర్సనల్గా తీసుకున్నది. నేనే అనుకోకుండా వచ్చాను. నేనేం జర్నలిజం చదివి రాలేదు. కాబట్టి కామన్ సెన్స్ ఈజ్ ఎనఫ్. జర్నలిజం చదవాల్సిన అవసరం లేదు. జర్నలిస్టిక్ వాల్యూస్ రావాలంటే కామన్ సెన్స్ ఈజ్ ఎనఫ్. అలాగే పబ్లిక్ సెన్స్ ఉండాలి, సెన్సిటివిటీస్ ఉండాలి, ప్రజా సమస్యలు లేకపోతే ప్రజల పట్ల వ్యవహరించాల్సిన తీరు. అంతేగాని వీళ్ళు మరి ఏం చదివారో, వీళ్ళు ఏమి ఇన్ని సంవత్సరాలు బట్టి ఏమి ఎలగబెట్టారో, మరి వీళ్ళు జర్నలిస్టులు అంట. ఓకే సార్, రమాదేవి